హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఎస్ అకాడమీ. నేను జగదీష్, జాగ్రఫీ ఫ్యాకల్టీనండి. రైట్. అంటే మీరు తెలుగు మీడియమేనా? తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుదాం వచ్చిన వాళ్ళు. సో అభ్యాస్ వాళ్ళు న్యూ కాన్సెప్ట్తో వచ్చారండి. ఏంటి అంటే అది మనందరికి తెలిసిందే. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుగు మీడియంలో అసిస్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నారు. రైట్. దీంట్లో ఏంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా జాగ్రఫీ పరంగా ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దామండి. నేను వ్యక్తిగతంగా లాస్ట్ 11 years నుంచి తీసుకుంటున్నాను క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఆఫ్ కోర్స్ ఎన్వైర్న్మెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ వాళ్ళకు. ఐ డిడ్ మై పీజీ ఇన్ geography from Tamil Nadu Open University, PG in environmental sciences from Ambedkar Open City, PG in political science from Nagarjuna University అండి. ఈ 3 సబ్జెక్టులతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా నెట్ క్వాలిఫై ఉన్నాను 4 సబ్జెక్ట్స్లో. రైట్. ఇక్కడ ఎందుకు తెలుగు మీడియం తెలుగు మీద ఫోకస్, తెలుగు మీడియంలో సక్సెస్ అవుతామా లేదా అనేది ఒక పాయింట్ అండి. ఎస్, నేను పరిశీలించింది ఏంటంటే మెయిన్ థింగ్, తెలుగు మీడియం అనేది నిజంగా సక్సెస్ వస్తుందా లేదా అంటే రావచ్చు. ఏ టైమ్స్లో వస్తుంది ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం 1-2 ఎగ్జాంపుల్స్ని చూస్తున్నారు. 2016లో మనకు యూపీఎస్సీలో 3rd ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణ 3rd ర్యాంక్ వచ్చింది. ఆయన ఎంటైర్ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఈవెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 కూడా తెలుగులో రాశారు. అయితే అతను యొక్క స్కిల్స్ అవి వేరే లెవెల్. అంటే అతను చేసిన హార్డ్ వర్క్ ఒకటి, ఓకే, ఆయన స్కిల్స్ వేరు. అప్పటికే 2016 రీమైన్స్ గ్రూప్ 1కి కూడా ఆయన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నాడు. 2011 నోటిఫికేషన్లో 12లో మెయిన్స్ రాసాము. ఆ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా అతను ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి పోస్ట్ కూడా ఒకటి ఫిక్స్ అయింది. అర్థమవుతుంది అంటే అప్పటికే ఆయన ప్రూవ్డ్. అలాంటి అతను ఈ అశోక్ నగర్లో ఒక 1 year 2 years ఓకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టొచ్చి బాగా వర్కౌట్ చేశాడు, బాగా కష్టపడ్డాడు. అంటే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళ మీద ఏంటంటే కొంచెం బర్డెన్ ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే శ్రమ ఎక్కువ పడాలి. తెలుగు మీడియం త్రూ ఏది ఈజీగా ఉండొచ్చు, నా ఒపీనియన్ ఏంటి అంటే మనకు అక్కడ ఇంటర్వ్యూ కొంచెం ఈజీ అవ్వచ్చేమో మీకు. అది కూడా ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉంటారో, ట్రాన్స్లేటర్ దుభాష్ అనేవాళ్ళు ఇంతకుముందు, ఆయనకి పర్ఫెక్ట్గా తెలుగు వచ్చి ఉండాలి. అర్థమవుతుందా? ఆయనకి పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా వచ్చి ఉండాలి. ఆ ట్రాన్స్లేటర్ మీద కంప్లీట్ మనకు తెలుగు మీడియం ఇంటర్వ్యూ అనేది డిపెండ్ అయి ఉంది. బట్ ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగు మీడియంకి హై సక్సెస్ రేట్ ప్రాబిలిటీ ఎక్కడుండే స్కోప్ ఉందంటే మెయిన్స్. నో డౌట్ అండి, తెలుగు మీడియం అభ్యర్థులు విజయవంతం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కడున్నాయంటే మెయిన్స్లో, ప్రధాన పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాంట్లో. ఎందుకంటే మ్యాక్సిమంగా మనకు ఎవాల్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుగు మీద అవగాహన ఉంటుంది, మన వొకాబులరీ తెలుసు, మనం రాసే విధానాన్ని అవగతం చేసుకుంటారు. అండ్ దే విల్, అక్కడ మనకు ఎక్కువ స్కోప్ ఉంది. అసలు తెలుగు మీడియం అభ్యర్థులకు మేజర్ మనకు థ్రెట్ ఎక్కడ హెవీగా మనం ఇబ్బంది పడుతున్నాం అని అనిపిస్తే అది ప్రిలిమ్స్ అండి. ఓకే, ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే సమ్టైమ్స్ వొకాబులరీ యొక్క మీనింగ్ కూడా మనకు తెలియట్లేదు.
కాబట్టి అంటే తెలుగు మీడియం ప్రిపేర్ అవుతూనే ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో ఆ వొకాబులరీని కొంత కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. దానికోసమే అభ్యాస్ వాళ్ళు ఒక న్యూ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు తెలిసింది. ఏవైతే అట్లీస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రిపీటెడ్గా వొకాబులరీ ఏదైతే రిపీట్ అవుతుందో దానికి సంబంధించిన వివరణ ఇస్తూ దాని మీద స్పెషల్గా ఒక పీరియడ్ని తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం పెడుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ ఈ 3 టైర్స్లో మనకు అంతో ఇంత కొంచెం సులభమయ్యేది ఇది. కాకపోతే ఇక్కడ కూడా క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, మోడరేట్గా ఉంటుంది ఇది. ఇదైతే మోస్ట్ టఫెస్ట్ ఫర్ తెలుగు మీడియం. ఇఫ్ యూ కంపేర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ విత్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ మనకేమవుతుందంటే మెయిన్స్తో కంపేర్ చేస్తే ప్రిలిమ్సే టఫెస్ట్గా ఉంటుంది. సో తెలుగులో ప్రిపేర్ అవుతూనే వొకాబ్యులరీని బాగా డెవలప్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దీనికి ఏం చేయాలంటే లాస్ట్ 7 to 8 ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ సబ్జెక్ట్స్ సంబంధించి కొంత టర్మినాలజీ ఉంటుంది. ఓకే, దాన్ని ఖచ్చితంగా మీరు చూడాలి, దాని మీనింగ్స్ తెలుసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ అభ్యాస్ కూడా దానికి సంబంధించి ఒక స్పెషల్ సెషన్ తీసుకుంటుంది. వీక్లీ 2-3 పీరియడ్స్ దాని మీద పెడుతున్నాం సార్ అని చెప్పారు. when they asked me to take the classes for UPSC in Telugu medium, the first question from me, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చెప్పారు, ఇలా 2-3 విజయాలు ఉన్నాయి కదా అని. మరి వాళ్ళు ఇంటెన్సివ్గా ఫోకస్ పెట్టుంటారు కదా, అంటే అదే ఇంటెన్సిటీ మేము ఇద్దాం సార్, మనం ఇద్దాము. ఈ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ముఖ్యంగా వొకాబ్యులరీ విషయంలో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఒక బ్రిడ్జ్తో మనం బిల్డప్ చేద్దాం సార్ అని అన్నారనమాట. అందుకే నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్, రైట్? అంటే డిఫరెన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అది మేము అవుట్కమ్ చేస్తామని ప్రామిస్ చేశారు ఎవరు, అభ్యాస్ వాళ్ళు. సెకండ్ థింగ్, కమింగ్ టు మై జోగ్రఫీ. ఓకే, దీనికి సంబంధించి ఏంటంటే నేను లాస్ట్ ఒక 4-5 years క్వశ్చన్ పేపర్స్ అవన్నీ చూస్తా. అండ్ మెయిన్స్ ప్యాటర్న్ కనుక చూస్తే మళ్ళీ సేమ్ థింగ్. మెయిన్స్ విషయంలో ఏంటంటే క్వశ్చన్ అది ఈజీగా అర్థమవుతుంది, మనకు అర్థమవుతుందా? అంటే ఇఫ్ యూ స్పెండ్ ఎ మినిట్స్ ఆర్ 2 minutes ఆఫ్ టైమ్ ఆన్ ద క్వశ్చన్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డీప్ అదే హై వొకాబులరీగా ఉన్నా సరే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు దాన్ని, మెయిన్స్ క్వశ్చన్ని. కమింగ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ ప్రిలిమ్స్ మళ్ళీ అదే సమస్య వస్తుంది. ఏం సమస్య అంటే ఆ క్వశ్చన్ మీ యొక్క టైం సగం కిల్ చేస్తుంది. ఓకే, అంటే మనం 120 minutes అక్కడ ఏదైతే స్పెండ్ చేస్తున్నామో అక్కడ ఆ క్వశ్చన్ని, ఒక్కొక్క క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనకు 1/2 minute టైం పట్టేస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం మంచిదే, దాంతోపాటు డైలీ 1 hour or 2 hours ఈ క్వశ్చనర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చనింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్లో రిపీటెడ్గా ఉన్న వొకాబులరీ ఏదైతే ఉందో అన్ని సబ్జెక్ట్స్, ఇదొక్కటే కాదు, దానికి సంబంధించి చూడాలి. ప్రిలిమ్స్ విషయంలో కూడా వాట్ ఐ అబ్జర్వ్డ్ సిన్స్ 2020 ఏముంది అంటే ఈ హిస్టరీ అనే టాపిక్ కానీ పాలిటీ అనే టాపిక్ కానీ డైనమిక్స్ ఉన్నా సరే దర్ ఈజీలీ అండర్స్టాండబుల్. అంటే మనకి ఈజీగా అవగతం అవుతున్నాయి. ఒకవేళ హిస్టరీలో కానీ పాలిటీలో కానీ ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉన్న క్వశ్చన్స్ మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ సిలబస్ మనకు కొంచెం తెలుస్తుంది, ఈజీగా అవగతం అవుతుంది. వైల్ కమింగ్ టు ద అదర్ సబ్జెక్ట్స్ మనకి ఏవైతే మోస్ట్ డైనమిక్స్ ఉన్నాయో, అంటే ఎస్ఎన్టీ కానీ ఎన్వైర్మెంట్ కానీ, ఓకే, కొంచెం చాలా డిఫికల్ట్ లెవెల్గా కనబడుతుంది. బికాస్ ఏంటంటే దెర్ ఆర్ నో ఏమంటాం లిమిటెడ్ బౌండరీ ఫర్ దెమ్. అదే ఇన్ఫినిటీ బౌండరీస్లో ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్, ఏవి ఎన్వైర్మెంట్ అండ్ ఎస్ఎన్టీ. ఇకపోతే ఈ 2 సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏది ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ
వీటంతటా వీట ఈ ఈ రెండు సబ్జెక్ట్స్ అంత ఈజీగా లేవు, వీటంతటా డిఫికల్టీ కూడా లేదు, మోడరేట్గా ఉన్నాయి. అంటే డైనమిక్స్ బాగా చూడాల్సి ఉంటుంది, అండ్ మనకు స్టాండర్డ్ పార్ట్ కూడా బాగా స్టాండర్డ్ పార్ట్ చూడాల్సి ఉంటుంది. సో వైల్ కమింగ్ టు ద టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్, ఆల్మోస్ట్ వాడు ఏం చేస్తుండంటే రీసెంట్ అప్డేట్స్ మీదనే అడుగుతున్నాడు. అర్థమైందా? అండ్ హిస్టరీ పాలిటీ ఎక్కువగా స్టాటిక్ నుంచే, అంటే హిస్టరీ ఆఫ్ కోర్స్ అంటే కనీసం అట్లీస్ట్ ఆ క్వశ్చన్ని చదువుతుంటే న్యూ ఆస్పిరెంట్కి ఏంటంటే ఎస్ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఈ ఎస్ఎంట్ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే కొన్ని న్యూ కాన్సెప్ట్స్ ఆస్పిరెంట్ 1 year అయిపోతున్న కొలది న్యూ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్లో రావడం జరుగుతుంది. అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ న్యూ కాన్సెప్ట్ అనే ఫీలింగ్లో ఉన్నాడు. అర్థమైందా? అండ్ ఈ రెండింటికి ఏంటంటే 50-50%. కొంత వింటున్నాం, కొన్ని క్వశ్చన్స్ ఈవెన్ ఆ హెడ్డింగ్స్ కూడా మనకు కొత్తగా అనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? అంటే ఆస్పిరెంట్ యొక్క ప్రిపరేషన్లో అదర్ దెన్ హిస్టరీ అండ్ పాలిటీ, ద మెయిన్ కోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు కాంటెంపరీ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్. మెయిన్స్ పక్కన పెట్టండి. మెయిన్స్లో మనకు కోర్స్ ఒక 70% క్వశ్చన్స్ వాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్స్లో మీకు ఐడియా ఉండొచ్చు కదా, జాగ్రఫీ మనకు పేపర్ 2, ఇట్ మీన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో, అండ్ పేపర్ 4 జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఒక 6 to 7 కాంపోనెంట్స్లో ఉంది. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ 4 ఏదైతే పేపర్ 3 ఏదైతే ఉందో ఓవరాల్ పేపర్ 4 స్కోరింగ్ పేపర్, దాంట్లో మనకు ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, క్రాపింగ్ ప్యాటర్న్, ఓకే, డిజాస్టర్స్ అండ్ దైర్ మేనేజ్మెంట్, ఆ కోణంలో అడిగాడు. ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి అక్కడ. వెల్ కమింగ్ టు ద జనరల్ స్టడీస్ పేపర్ 1 ఆఫ్ పార్ట్ 2, మనకు ఇక్కడ స్టాటిక్ కొంచెం అడిగాడు. ఏంటి? ఫస్ట్ది వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, అంటే మనకి ఓషనోగ్రఫీ, క్లైమేటాలజీ అండ్ ఈవెన్ మనకు జియోమార్ఫాలజీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ దాంట్లో ఇంకో కాంపోనెంట్ ఏంటంటే కీ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ వరల్డ్ ఇంక్లూడింగ్ సౌత్ ఏషియా అండ్ ఇండియా. అంటే మనకి వరల్డ్లో, ఇండియాలో, సౌత్ ఏషియాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ కానీ ఎనర్జీ రిసోర్సెస్ కానీ, వాటి మీద అడుగుతున్నాడు క్వశ్చన్స్. అవి ఆల్మోస్ట్ స్టాటిక్. ఏమైనా ఒక ట్రెండ్ న్యూ రిసోర్సెస్ కనుక్కుంటే వాటి కోసం అడుగుతున్నాడు. అండ్ లాస్ట్ వన్, ఇది మనకు ఈ జియోఫిజికల్ ఫెనోమెనస్ ఉన్నాయి కొన్ని, లైక్ అర్త్ కేక్స్, అక్కడ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ మీద అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ న్యాచురల్ హజార్డ్స్, ఓకే, వాటి వల్ల ఏం చేంజెస్ వస్తున్నాయి, పరివర్తనలు ఏ వస్తున్నాయి, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మెయిన్స్ మేబీ ఈజీ, మనకు కొంచెం వర్కౌట్ చేస్తే, అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటూ వెళ్తే మనకు కొంచెం ఈజీ అవుతుంది. నేను గమనించింది ఏంటంటే ప్రిలిమ్స్ అనేది టఫెస్ట్ అవుతుంది అనమాట. చాలా డైనమిక్స్ అడుగుతున్నాడు, చాలా డైనమిక్స్. అలాగనే స్టాటిక్ని కూడా వదలట్లేదు, డైనమిక్స్ని స్టాటిక్స్ని మిక్చర్గా అడుగుతున్నాడు. దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో ఏంటి? సో ఎంటైర్ ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సి దేని సెంట్రిక్గా ఉండాలి అంటే అన్డౌటెడ్లీ మనకు కరెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్. అంటే ఈ ప్రిపరేషన్ మనకు ఒక 1 to 2 years లేదా 2 to 3 years పట్టే స్కోప్ ఉంది. మీరు స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఎండ్ చేసుకున్న ఈ గ్యాప్ ఏదైతే ఉందో మొత్తం కూడా కరెంట్ ఇష్యూస్లోనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఆ వార్, ఇంకా కంటిన్యూ అవుతుంది. అది రష్యా ఉక్రెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ నిన్న బిల్లు రిజెక్ట్ అయ్యింది, బట్ అది ఆల్రెడీ 2023లోనే పాస్ అయింది ఆ బిల్లు. ఓకే, ఇంప్లిమెంటేషన్ మెథడ్లో చాలా డౌట్స్ ఉన్నాయి, స్పెషల్ మెజారిటీ రిక్వైర్మెంట్ ఉంది. వీళ్ళు ఏదో చేశారు అంటే ఇక్కడ ఏముంటున్నాయి, కరెంట్ అఫైర్స్ కానీ కాంటెంపరీ ఇష్యూస్ ప్రజెంట్ డే ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రొలాంగ్ అవుతున్నాయి. అలాంటి ఇష్యూస్ మీద కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే న్యూ టెక్నాలజీస్, న్యూ చేంజెస్, అది జాగ్రఫీ పరంగా, ఎన్వైర్న్మెంట్ పరంగా, టెక్నాలజీ పరంగా ఏమైనా కొత్త వస్తున్నాయి అనుకోండి, వాటి మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది.
if Government of India announced any new scheme which is related to the economic infrastructure, which is related to the environmental development, టెక్నాలజీ, ఖచ్చితంగా అడుగుతున్నాడు. అర్థమైందా? మీరు 2019-20 పేపర్ చూస్తే మనకు నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ పేపర్ చూస్తే PMG1 అనే స్కీమ్ మీద క్వశ్చన్ వచ్చింది, ఎనర్జీ రిసోర్సెస్ మీద. ఓకే, మనకు ఏమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫామ్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఏవైతే స్టాటిక్ కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అవి రిపీటెడ్గా అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఇక మన జాగ్రఫీ విషయంలో ఎక్కడ థర్డ్ టైర్లో అడుగుతున్నాడు క్వశ్చన్స్. థర్డ్ టైర్ అంటే ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అనొచ్చు, మనం ఇంటర్వ్యూ అంటున్నాము. ఓకే, ఇక్కడ ఏమి అడుగుతున్నాడంటే అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచే కాదు. నేను 2012లో 2 times వెళ్ళాను. ఒకటి UPSC పోయింది, ఇంకొకటి అసిస్టెంట్ కమాండెంట్ మన థర్డ్ లిస్ట్లో ఉన్నా కానీ ఇంట్లో వద్దన్నారు, వెళ్ళలేకపోయా. ఫర్ ద 2 times ఆ ఇయర్లో అప్పటికి చాలా అంటే ఏపీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇంటర్వ్యూ మొత్తం దేని మీద వెళ్ళిందంటే తెలంగాణ మూమెంట్ దాని మీద వెళ్ళింది. ఓకే, UPSCకి తెలుగులో అటెండ్ అయ్యాను అండ్ ఆఫ్ కోర్స్ అసిస్టెంట్ కమాండెంట్కి ఆ ఛాన్స్ లేదు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేటివ్ నాది శ్రీకాకుళము, నేను అప్పటికి ఇక్కడ హైదరాబాద్లో ఎంప్లాయీని. ఓకే, ఆ డిఫరెన్సెస్ అడిగారు అనమాట. ఎలా వచ్చింది ఏంటి అంటే ఏంటి కారణం అని, అంటే ఆర్టికల్ నెంబర్ 371D అది ఉంది కదా, దానికోసం. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది, అప్పటికి 610 ఒకటి, గిర్గ్లాని కమిషన్ నివేదిక ఒకటి, వాటి మీద అడిగారు. అంటే వాళ్ళకి అనుకుంటాం మనం ఇంటర్వ్యూవర్స్కి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు, మన ఏపీ మీద దాని మీద నాలెడ్జ్ లేదని. 100% తప్పు. వాళ్ళకి అన్ని స్టేట్స్కి సంబంధించి అంటే అక్కడున్న జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, అక్కడున్న కల్చర్, అక్కడున్న పొలిటికల్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఉంది. ఎవరు ఫేవరెట్ యాక్టర్స్ అంటే ఏదో పాత వాళ్ళ పేర్లు చెప్తే అయిపోతుందేమో, నేను పాత వాళ్ళ పేర్లు చెప్పాను. అలా కాదు, ఇప్పుడు మీ కాంటెంపరీ చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ అన్నాను. అప్పుడు వాళ్ళకి తెలియదు అది. ఓకే, సో చిరంజీవి అప్పటికే సమ్వాట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ టూరిజం ఏదో ఉన్నట్టున్నారు. ఆ పక్కన పురుషోత్తమ్ అగర్వాల్ చైర్మన్ దానికి. వాళ్ళు అడిగారు, పక్కనున్న అతను చెప్పారు ఏమని, మీ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళ తమ్ముడు అని. అంటే నేను చెప్పేది ఏంటంటే మన పాలిటీ, మన జోగ్రఫీ, మన ఎకానమీ, మన కల్చర్ అది ఏపీ కానీ తెలంగాణ కానీ ఏదైనా ఉందనుకోండి, అది ఖచ్చితంగా ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు. అంటే UPSC ఆస్పిరెంట్ రీజనల్ థింగ్స్ని బాగా వదిలేయటం జరుగుతుంది, కానీ ఆయన మెయిన్స్ క్లియర్ చేశాక ఖచ్చితంగా అడిగేవి ఏంటంటే రీజనల్ థింగ్సే. నేను నేటివ్ శ్రీకాకుళం, నాకు క్వశ్చన్స్ ఎక్కువగా నక్సలిజం మీద అడిగారు. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ మీద అడిగారు, తూర్పు కనుమలు. అర్థమైందా? కోస్ట్ లైన్ మీద అడిగారు, అంటే ఎందుకు డెవలప్మెంట్ లేదు, ఈవెన్ యూ హ్యావ్ 200 kilometers ఆఫ్ కోస్ట్ లైన్. అర్థమవుతుందా? అంటే ఎందుకు ఏపీలో అంటే ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది, రీజన్ ఏంటి? అర్థమైందా? అసలు ఈస్టర్న్ ఘాట్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నాయా, ఉంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే మెయిన్స్లో, ప్రిలిమ్స్లో జాగ్రఫీ మనకు కాంపోనెంట్గా ఉంది, ఇంటర్వ్యూలో లేదు అనుకుంటే కుదరదు. ఇంటర్వ్యూలో మళ్ళీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే. ముఖ్యంగా రీజనల్ థింగ్స్ని అడిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే మన స్టేట్కి సంబంధించి కరెంట్ ఇష్యూస్ కానీ, మన స్టేట్కి సంబంధించి జాగ్రఫికల్ ఇష్యూస్ కానీ, ఓకే, అలాంటివి ఫోకస్ పెట్టాలి. తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే. క్లియర్? మెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి జాగ్రఫీ మనకు స్కోరింగ్ పేపర్స్లో పేపర్ 2, దీన్నే జనరల్గా జనరల్ స్టడీస్ పేపర్ 1 అంటున్నారు. స్కోరింగ్ పేపర్స్లో పేపర్ 4, దీన్నే జనరల్ స్టడీస్ పేపర్ 3 అంటున్నారు. ఇక్కడ ఒక 3 to 4
సబ్ హెడింగ్స్, ఇక్కడ కూడా ఒక 3 to 4 సబ్ హెడింగ్స్లో ఉంది. కర్మ ఏంటంటే మనకు మెయిన్స్లో పోనీ ఇండియన్ జియోగ్రఫీనే అడుగుతాడేమో అని ఆలోచనలో ఉంటే అది తప్పు. మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. మనకు వీటిలో ఏంటంటే ఫస్ట్ కాంపనెంట్ ఏమని ఇచ్చాడంటే వరల్డ్స్ ఫిజికల్ జియోగ్రఫీ. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ జియోగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం. దీనికోసం తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అది నేను చూశాను. అది కొంచెం సవీందర్ సింగ్ జియోగ్రఫీని కొంత అనువాదం చేసినట్లు అనిపించింది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ అడిగంటే చాలా డైనమిక్, చాలా అంటే ఆ ఇయర్లో ఏమైనా టెంపరేట్ సైక్లోన్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉందనుకోండి, క్వశ్చన్ దాని మీదనే వచ్చింది. ఎక్కడో డెజర్ట్లో ఏమైనా ఫైండ్ అవుట్ చేశారు మినరల్స్. ఓకే, ఎలా అడుగుతున్నాడంటే వాట్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ రైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెజర్ట్ ఎకానమీ అని అంటున్నాడు. అంటే ఎడార్లు ఏర్పడడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఓకే, ఎడారి ఆధారిత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయండి. అర్థమైంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడారులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే అవి అధిక పీడన ప్రాంతాలు, అవి ఆఫ్ షోర్, అంటే మనకి ఏవైతే తేమతో కూడిన పవనాలు అంటే హ్యూమిడ్ విండ్స్ ఏవైతే ఉంటాయో, ట్రేడ్ విండ్స్, అవి కాంటినెంట్స్ యొక్క వెస్ట్ వైపుకి వచ్చేటప్పటికి తమలో ఉన్న హ్యూమిడిటీ డ్రై అయిపోతుంది, హై ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయి. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్స్ నుంచి ఇక్కడికి మనకు సబ్ ట్రాపికల్ లో ప్రెషర్ నుంచి ఇక్కడికి హై ప్రెషర్ ఎయిర్ కరెంట్స్ వస్తాయి. అండ్ ఆల్ డెజర్ట్స్ హ్యావ్ cold ocean currents at their western margins and some deserts are under rain shadow influence. అంటే కీలకమైన ఒక 4 వాక్యాలు ఇలా ఓరల్గా చెప్పేస్తే అది మీకు అర్థం కాదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టిల్ అంటే ఒక 4 పాయింట్స్ ఉంటాయి డెజర్ట్స్ ఫామ్ అవటానికి కారణం ఏంటి, ఒక 4 ముఖ్యమైన పాయింట్లు. వాడు అంతకుమించి కూడా రాయాల్సిన పని లేదు. అవి రాసి డెజర్ట్ బేస్డ్ ఎకానమీ మన సిలబస్లోనే ఎకానమీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అగ్రికల్చర్, మినరల్స్, ఓకే, ఎనర్జీ రిసోర్సెస్, ట్రాన్స్పోర్ట్, అట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అగ్రికల్చర్ యొక్క స్కోప్ తక్కువ డెసర్ట్లో, ఏదో మన సహారాలో నైల్ రివర్ వల్ల కానీ, ఓకే, ఎక్కడో కొంత కలహారిలో ఆరెంజ్ వల్లనో, లేకపోతే అక్కడ కొలరాడో వల్లనో, ఎక్కడ మన కాలిఫోర్నియాలో అక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఉంటే అది రాయాల్సి ఉంటుంది. లేదా మనకు నొమాడిక్ లైఫ్ ఉంటుంది, ఓకే, బార్టర్ సిస్టమ్ ప్రివైల్ ఉంది, ఇంకా ఓకే, ఈ లెదర్ గుడ్స్ కానీ సాల్ట్ కానీ ఇలాంటి యొక్క ట్రేడ్ జరుగుతూ ఉంది, రాయొచ్చు. ఎగ్జాంపుల్ బిడోనియన్స్, ఓకే, బిడోనియన్స్ ఆఫ్ అరబ్, తురెక్స్ ఆఫ్ సహారా, అట్లా చెప్పాల్సి ఉంటుంది. మెల్లమెల్లగా ఇంపార్టెన్స్ అంటే రీసెంట్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఆల్ ద డెసర్ట్స్ ఆఫ్ వరల్డ్, ప్రపంచంలో ప్రతి ఎడారి కూడా ఏదో కొంత వనరుని కలిగి ఉంది. కాలిఫోర్నియన్ డెసర్ట్లో మనకు నైట్రైట్స్ ఉన్నాయి, యురేనియం ఉంది. అటకామా డెసర్ట్లో మనకేముంది, కాపర్ ఉంది. కలహారి డెసర్ట్ గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ ఉన్నాయి. ఈవెన్ మన థార్ డెసర్ట్లో కూడా బాడ్మేడ్ రీజియన్ మనకు రాజస్థాన్లో మనకు క్రూడ్ ఆయిల్ డిస్కవర్ చేశారు. సరస్వతి, మంగళ, ఓకే, అండ్ లక్ష్మి వంటి క్రూడ్ ఆయిల్ వెల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ డెసర్ట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ గోల్డ్ మైన్స్. మీకు అర్థమవుతుందా? అంటే ఎకానమీలో ఎందుకు డెసర్ట్స్ ఈ మధ్య సిగ్నిఫికెన్స్ వచ్చింది అంటే కొంచెం మినరల్ వెల్త్ ఎక్కువగా అక్కడ డిస్కవర్ చేస్తున్నారు, దాన్ని ఫోకస్ చేసి అడుగుతుంటాడు క్వశ్చన్. అర్థమైందా? అంటే మెయిన్స్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది ఎప్పుడు మీరు తరోగా సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా అక్కడున్న ప్రతి పాయింట్ వరల్డ్ ఫిజికల్ జియోగ్రఫీ అన్నాడు అంతే. ఫిజికల్ జియోగ్రఫీ అంటే అన్నీ ఉన్నాయి. ఒకసారి ఎయిర్ మాసెస్ మీద అడిగాడు క్వశ్చన్, ఒకసారి విండ్స్, ఓకే, ప్లానెటరీ విండ్స్ మీద అడిగాడు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమరీ విండ్స్ అన్నాడు. హౌ దే ఇంపాక్ట్ ఆన్ క్లైమేట్ అని అన్నాడు. అది చాలా స్టాటిక్ క్వశ్చన్, దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే ఇంకా ఇంట్రొడక్షన్స్ అలాంటివి ఏమి ఇక్కడ అవసరం లేదు. ఆ మెయిన్స్ క్వశ్చన్లో డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు దానికి స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, క్యారెక్టరిస్టిక్స్, మనకు విండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రైమరీ విండ్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే దాంట్లో ట్రేడ్స్ ఎట్లా ఉన్నాయి, వెస్టర్లీస్ ఎట్లా ఉన్నాయి,
ఓకే, వాటి డైరెక్షన్ ఏంటి, వాటి విర్లింగ్ ఏంటి, వాటి యొక్క స్పీడ్ ఏంటి, ఓకే, అవి ఏ క్లైమాటిక్ టైప్స్ని ఫామ్ చేయడానికి అసిస్ట్ చేస్తున్నాయి, ఓకే, వాటి వల్ల ఏమైనా మనకు ఈ ఏమి ఆ, ఈ లైక్ ఈ సైక్లోన్స్ ఇలాంటివి ఏమైనా ఫామ్ అవుతుంటే వాటి కోసం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇలా వింత వింత క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వై దెర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ Sargasso Sea in Atlantic Ocean? Why there is no such seas are formed in Indian Ocean and Pacific Ocean అని అడిగాడు. అట్లాంటిక్లో సరగసో సముద్రం అనేది ఏర్పడింది, మిగతా వాటిలో అలాంటిది ఎందుకు ఏర్పడలేదు? ఇండియన్ ఓషన్, ఎస్పెషల్ నార్త్ ఇండియన్ ఓషన్, ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సైక్లోన్స్ డిస్కస్ అని అంటారు. ఎందుకు అక్కడ చక్రవాకాలు ఏర్పడుతున్నాయి? ల్యాండ్ లాక్డ్నెస్, అసలు మనకు కోల్డ్ ఓషన్ కరెంట్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ లేకపోవటము, అర్థమవుతుందా? డిఫరెన్స్ ఇన్ ఇన్సులేషన్ బిట్వీన్ మనకు ఏమి సబ్ కాంటినెంట్ అండ్ నార్త్ ఇండియన్ ఓషన్, ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అర్థమైందా? అంటే మనకు ఏమి మెయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి నేను చెప్తున్నా కదా, త్రూ అవుట్ 3 టైర్స్లో చాలా ఈజీగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుందంటే ఇక్కడ మెయిన్స్లో. ఎందుకంటే వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు ప్రజెంట్ అవర్ ఆన్సర్స్. అట్లీస్ట్ మనము అన్ని క్వశ్చన్స్ ప్రజెంట్ చేయడానికి టైం ఉంటుంది కొంచెం. క్వశ్చన్ కూడా ఏంటంటే ప్రిలిమ్స్ క్వశ్చన్ లాగా ఒక 2 పేరస్ 3 పేరస్ అడగట్లేదు, ఓ లైన్ 2 లైన్స్, ఓకే, వాడికి ఏం కావాలో అది అడుగుతుండే, మనం అది రాసి వచ్చేయాలి. అక్కడ వొకాబులరీ కొంచెం ఇది మనకు అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మెయిన్స్ కొంచెం పర్వాలేదండి. అంటే నేను మీకు మెయిన్స్ వదిలేయండి ఇనిషియల్ అని చెప్పట్లేదు, ఇక్కడ అలా వదలడానికి ఏం లేదు, అంతా ఒకటే. ప్రిలిమ్స్లో సిలబస్ ఏముంది? ప్రిలిమ్స్లో జాగ్రఫీ ట్యాగ్ లైన్ ఏంటి? జాగ్రఫీ ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ హైఫెన్ ఫిజికల్ సోషల్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. అదే హెడ్ సైడ్ హెడ్డింగ్ ఇచ్చాడు, అక్కడే చెప్పాడు. అంటే ఇండియా వరల్డ్లో ఏం అడుగుతాను? ఫిజికల్ పార్ట్ అడుగుతాను. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అనేది మెయిన్స్లో భాగంగా ఉంది. ఇండియా అండ్ వరల్డ్లో ఏం అడుగుతాను? ఎకనామికల్ జాగ్రఫీ అంటాను. కీ న్యాచురల్ రిసోర్సెస్ అనేది మెయిన్స్లో సిలబస్లో ఉంది. ఓకే, ఇండియా అండ్ వరల్డ్ ఏం అడుగుతాను? సోషల్ జాగ్రఫీ అడుగుతాను. సోషల్ జాగ్రఫీ అసోసియేట్ థింగ్స్ చాలా ఉన్నాయి మెయిన్స్లో. ఆ ఎథిక్స్ విషయంలో కానీ, ఇంటిగ్రిటీ విషయంలో కానీ, ఈవెన్ మనకు సొసైటీ విషయంలో కానీ సోషల్ జాగ్రఫీ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ సపరేట్ ప్రిపరేషన్ అంటూ ఉండదు. క్లియర్? అంతా కలిపి చదవటమే. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, హిమాలయస్ నేర్చుకున్నారు, స్టాటిక్గా ఏంటి దాని యొక్క ఎక్స్పాన్షను, వర్టికల్ క్లాసిఫికేషన్, హారిజాంటల్ క్లాసిఫికేషను, ఓకే, అలాంటివన్నీ చూస్తాం. అదే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాడు? హిమాలయస్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ క్లైమేట్ మీద ఏది అని అడగొచ్చు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయస్ అడగొచ్చు. ఇన్ కేస్ అక్కడ ఒకవేళ హిమాలయస్ అనేవి లేకపోతే ఇండియా క్లైమేట్ ఏమవుతుంది, హిమాలయస్ అనేది లేకపోతే మన కల్చర్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, అట్లా అడుగుతాడు. అర్థమవుతుంది? అంటే మనం ఏంటి బియాండ్ ఒక బుక్ ఫాలో అవుతున్నాం, కుల్లర్ బుక్ ఫాలో అవుతున్నాం అనుకోండి జోగ్రఫీకి. అది మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దానికి మించి ఆలోచించాల్సి ఉంటుంది. అర్థమవుతుంది? అంటే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. హిమాలయాలు లేకపోతే ఏమవుతుంది ఇండియన్ క్లైమేట్ అనే క్వశ్చన్ అడిగాడు. హిమాలయాలు లేకపోతే ఇండియన్ ఎకానమీలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి అని అడిగాడు. అంటే వాడు ఒక 20-30 ఇయర్స్ ముందుకెళ్ళి మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అర్థమవుతుంది? అంటే ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి. సో దాని నుంచి కొత్తగా ఏమి బిల్డ్ చేయాలనేది. గంగా అంతా చదువుతాం, ఎగ్జామ్లో ఏంటి గంగా మీద 2-3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఏమని? యమునా ఈజ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అంటాడు. ఓకే, లేదా ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ వాట్ గంగాస్ క్యాచ్మెంట్ ఏరియా అని అనొచ్చు. ఓకే, లేదా ఏదో డ్యామ్ ఇచ్చి రీసెంట్ డిస్ప్యూటెడ్ డ్యామ్ ఇచ్చి అది గంగా మీద ఉందా లేదా అని అడుగుతాడు. అర్థమైందా? అవి ఏంటి ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చి 1-2 కరెక్ట్, 2-3 కరెక్ట్, 3-4 కరెక్ట్, అలా అనలిటికల్ వేలో అడుగుతాడు. ఓకే, వాళ్ళు కమింగ్ టు ద మెయిన్స్లో ఏంటంటే గంగా క్యాచ్మెంట్ ఏరియాస్, గంగా ట్రిబ్యూటరీస్, ఇదంతా నథింగ్ వాళ్ళకి. గంగా ఏమి ఇప్పుడు గంగా ఎందుకు న్యూస్లో ఉంది వరల్డ్లో అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్, దాని యొక్క పొల్యూషన్. సో మరి గంగా పొల్యూషన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏంటి
నువ్వే ఆ ప్లేస్లో ఉంటే నువ్వు ఎటువంటి సలహాలు ఇస్తావు? వై దెర్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ గంగా ప్రొటెక్షన్ స్కీమ్స్? గంగా యాక్షన్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది? ఓకే, ఏంటి నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ ఎందుకు ఫెయిల్ అయింది? నమామి గంగేలో కూడా లూప్ హోల్స్ ఉన్నాయా? ఏంటి నీ సలహాలు ఏంటి అనేది ఇక్కడ అడిగే స్కోప్ ఉంది. అర్థమవుతుందా? అంటే ప్రిలిమ్స్లో స్టాటిక్ చదువుతూ డైనమిక్ పార్ట్ కవర్ చేస్తూ ఎక్కడొక దగ్గర రిస్ట్రిక్ట్ అవుతున్నాం. మెయిన్స్లో ఏంటంటే మనం మనం ఊహించిన దానికి కూడా అడిగే స్కోప్ ఉంది. అంటే ఇన్ కేస్ అట్మాస్ఫియర్ లేకపోతే మన అర్త్ యొక్క పరిస్థితి ఏంటి అని అడుగుతాడు వాడు. అర్థమైంది? మనం అట్మాస్ఫియర్, దాంట్లో స్ట్రక్చరు, కంపోజిషన్, టెంపరేచర్ అవి ఇవి చదువుతాం. వాడు స్పెసిఫై చేస్తాడు కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాసెస్ లేవు. నౌ రీడిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాడు. వాటికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేసి ఉండాలి. ప్రతి మైన్యూట్ కాన్సెప్ట్ని కూడా చదవాల్సి ఉంటుంది. క్లియర్? ఇక ప్రిలిమ్స్ అండి. ప్రిలిమ్స్ అయితే నేను అంటే ఆస్పిరెంట్స్కి ఏమని చెప్తున్నా అంటే ప్రిలిమ్స్లో విజయం సాధించారంటే ఆల్మోస్ట్ మీరు దగ్గర పడ్డట్టే లెక్క. ఇది అంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అన్ని అంటే నేను చెప్తున్నా కదా, గమనించిన వాటిలో హిస్టరీ, పాలిటీ కొంచెం పర్వాలేదండి. ఎదర్ హిస్టరీ ఆర్ పాలిటీ కొంచెం మనకు ప్రిలిమ్స్ని మనం అటాక్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఫౌండేషన్ తీసుకొని వెళ్ళి మనం చూడొచ్చు. ఓకే, బట్ ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ విషయంలో మనం ఎంత నేర్చుకొని ఇక్కడ బేసిక్స్, ఎంత స్ట్రాంగ్గా బేసిక్స్ నేర్చుకున్నా కొంచెం మనం అక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది పడకూడదు అంటే ఏంటంటే ఇంకా మనం ఎనలిటికల్ వేలో వెళ్ళాలి. జాగ్రఫీ కానీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎంట్ ఏదో ఒకటి. అంటే సబ్జెక్టు విపరీతంగా మనకు బ్రెయిన్లో ఉండాలి. దాంతోపాటు మనకు ఖచ్చితంగా దాని అసోసియేటెడ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఐదర్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ప్యారలల్గాను, ఓకే, అటు ఇటుగాను ముందే దీన్ని కంప్లీట్ చేసేయాలండి. దీన్ని ఎన్సీఆర్టీస్ అంటే జాగ్రఫీలో ఒక 15 క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా దేని నుంచి మనకు లింక్ అవుతున్నాయి అంటే ఎన్సీఆర్టీస్ నుంచి లింక్ అవుతున్నాయి. మిగతా 10 to 11 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా డైనమిక్ పార్టీ అడుగుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి సో ఎన్సీఆర్టీస్ అనేవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి 1 to 3 టైమ్స్ రివిజన్ చేసినా బెటరే. అభ్యాస్ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చినట్టుంది. ఎన్సీఆర్టీస్ వీడియోస్ ఏవో పెడుతున్నట్టున్నారు, అవైలబిలిటీలో ఉంచుతామని అన్నారు. కాబట్టి ఎన్సీఆర్టీస్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉంచుకోవాలి. మీకు ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఉంటే కనుక మీరు 9th నుంచి చదువుకుంటే చాలు. 9th నుంచి 12th మధ్యలో ఉన్న బుక్స్ చదవాలి. రెండోది, క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. సరే, అది జాగ్రఫీ అని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆస్పిరెంట్స్లో చాలా నెగ్లిజెన్సీ ఉంది. ఒక క్లాస్ ఎగ్గొడతారు, ఒక క్లాస్ వస్తారు, ఒక డిసిప్లైన్ ఉండదు. అర్థమవుతుందా? ఏమైనా అంటే ఫ్యాకల్టీగా క్లాస్ చెప్పుకొని వెళ్ళిపో, నువ్వు క్లాస్కి రా, నువ్వు రాకూడదు అని చెప్పడం నీకు అధికారం లేదు, అలాంటి కోణంలో ఉంటారు. ఆస్పిరెంట్గా పర్మనెంట్గా సెటిల్ అవ్వాలంటే మీరు అలానే ఉండండి. ఆస్పిరెంట్ నుంచి సర్వెంట్గా మారాలి అంటే కనుక ఖచ్చితంగా క్లాసెస్ని వినాలి. చాలామంది మాకు వచ్చేలా ఈ కాన్సెప్ట్ అనే కోణంలోనే ఉన్నారు. ఏదో క్లాసెస్ వినండి, విన్నాక మీరు ఏం చేయాలి? ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లోరేషన్ అంటే ఇంకా ఇంకా అన్వేషించాలి. అరే, ఇది ఇక్కడితోనే అయిపోయిందా? ఈ సబ్జెక్ట్ ఇక్కడితోనే ఉందా? ఎందుకంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అనుకోండి, మనం అటు ఇటుగా కొంచెం మీరు సహకరిస్తే ఒక 70-60 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. బట్ ఏంటంటే దానికి బియాండ్ అడుగుతున్నాడు. అంటే నువ్వు ఒక 200 గంటలు చెప్పు, 300 గంటలు చెప్పు, సరిపోదు యూపీఎస్సీకి. అర్థమవుతుందా? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క న్యూ కాన్సెప్ట్తో వస్తున్నాడు. అంటే వాడు ఎటు వెళ్తున్నాడు, వాడిని ఏం చేయాలి, వాడిని అర్థం చేసుకోవాలంటే ఒక 4 to 5 పేపర్స్ చూడాలి ప్రీవియస్వి. చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఇక్కడితో ఆపేయడం కాదు, దీనికి సంబంధించి నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్ ఏంటి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్. అర్థమైందా? చాలా ఇన్ఫర్మేషన్ మనకి యూట్యూబ్స్లో ఉంది, వెబ్సైట్స్లో ఉంది, గూగుల్లో ఉంది. మనం ఆ రోజు కాన్సెప్ట్ ఇక్కడ విన్నాక, సరే ఫర్ ఎగ్జాంపుల్ అభ్యాస్లో ఒక 4 to 5 అవర్స్ తీసుకున్నారనుకోండి క్లాసెస్, మీరు అక్కడ వెళ్ళి 1 hour రివిజన్ చేయాలి. చేశాక ఎక్స్ప్లోరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అది చెయ్యట్లేదు ఆస్పిరెంట్స్.
అంటే ఫస్ట్ థింగ్ ఏమనుకుంటున్నారంటే, నేను అనుకోవటం, ఎక్కడికి ఒక ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అయిపోయింది, క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి, మాకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చేస్తుంది అనే కోణం తప్పు. ఇన్స్టిట్యూట్ కానీ, ఫ్యాకల్టీ కానీ, క్లాసెస్ కానీ జస్ట్ మీకు ఏంటంటే సపోర్టర్స్కే అంత వాల్యూ ఉంది అని అంటే, ఇంకా ర్యాంక్ తెప్పించుకునే మీకు ఎక్కువ. చెప్పే కదా నేను, గోపాలకృష్ణ ఆల్మోస్ట్ 2 yearsలో షర్ట్స్ కూడా కొనుక్కోలే. ఆయన అప్పటికే జాబ్ ఉంది, ఆయనకు అప్పటికో 30,000-35,000 శాలరీ వచ్చేది. అంటే ఈ షర్ట్లు కొనుక్కోవటము, ఎక్కడో అంటే ఏదో ఒక దగ్గర ఫిక్స్ అయిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఒక్కడే సింగిల్గా రూమ్లో ఉండేవాడు, ఒక్కడే. అర్థమవుతుందా? మనకి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఆ బుక్ ఫెయిర్ పెడతారు కదా, ఆయన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది ఎక్కడంటే ఆ బుక్ ఫెయిర్లో. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి 2006 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి 2008లో జాబ్లో జాయిన్ అయ్యి, ఓకే, 2012లో కోచింగ్లో ఉన్న వ్యక్తి 4 సంవత్సరాల్లో ఎంతో కొంత వెనకేసి ఉంటాడు కదా. ఖర్చు పెట్టాలి, ఖర్చు అలాంటి ఆలోచన లేదు ఆయనకి. అరే ఇక్కడ వచ్చాం ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అశోక్ నగర్లో, ఇక్కడున్న మొత్తం సమయం అది 100% ఉంటే దాన్ని కంప్లీట్గా క్వాలిటీ టైం మొత్తం దేని మీద పెట్టాడంటే ప్రిపరేషన్ మీద పెట్టాడు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళలో 99% ఆయన అనుసరిస్తున్న పద్ధతులు ఫాలో అవ్వట్లేదు. ప్లస్ ఆయనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్స్లో ఆయన 4 hours పేపర్ రాశాడు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన మీరు 3 hours రాస్తారు పేపరు. ఆయనే ఒక 24 hours డైలీ 10 to 12 hours కష్టపడ్డాడంటే మీరు ఇంకెంత కష్టపడాలి ఆ ప్రజెన్స్ ఇవ్వటానికి? అర్థమవుతుందా? ప్లస్ ఆయన కొంత బై బర్తే కొంత ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంటెలిజెంట్. డిఎస్సి కొట్టాడు, గ్రూప్ 1 క్లియర్ చేసుకున్నాడు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన తెలుగు మీడియం అభ్యర్థులు ఏంటంటే ఎంత కష్టపడాలనేది ఇక్కడికి వచ్చాక అది అమలు పరచలేకపోతున్నారు. అర్థమవుతుందా? సబ్జెక్ట్ నేర్చుకోవటం వేరు, నేర్చుకున్న దాన్ని ఇంకా వివరంగా వెళ్ళటం వేరు. అర్థమైందా? ప్రిలిమ్స్ క్లాసెస్తోనే మెయిన్స్ మనం కంప్లీట్ చేస్తామండి. సపరేట్గా మెయిన్స్ అని ఉండదు. ప్రిలిమ్స్ అభ్యర్థులు ఎవరైతే క్లియర్ అవుతున్నారో వాళ్ళకి మళ్ళీ ఇంటెన్సివ్గా మెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందుకే వెదర్ దీన్ని మనం ఏమి పీసీఎం కానీ ఓకే లేదా మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అలాంటి పిలుస్తున్నాం. అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ని సపరేట్ చేసే విధానం అనేది లేదు. ఓకే, సబ్జెక్ట్ ఒకటే, అంటే జాగ్రఫీ కానీ పాలిటీ కానీ అంతా ఒకటే. మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఇంచుమించు ఒకటే అడుగుతున్నాడు. ఇది మెయిన్స్, ఈ క్లాస్ చెప్తున్నప్పుడు ఇది మెయిన్స్ ఫోకస్డ్ క్వశ్చన్, ఇక్కడ మెయిన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది అని చెప్తాం. అర్థమవుతుందా? ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారనుకోండి, తప్పదు, వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలి. వాళ్ళకి సపరేట్గా మళ్ళీ ఇంటెన్సివ్గా ప్రత్యేకంగా ఒక ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి మళ్ళీ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నేను ఒకసారి కమిట్ అయ్యి వచ్చానంటే 60-70 hours ఏవైతే ఉన్నాయో అవర్స్లో నేను ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎన్సీఆర్టీస్ మించి మీరు మిగతా బుక్స్ ఇమీడియట్గా చదవద్దు దయచేసి. ముందు ఎన్సీఆర్టీస్లో గ్రిప్పు సాధించుకోండి. ఓకే, ఎన్సీఆర్టీస్ చదువుతున్నప్పుడు కూడా మీకు కొన్ని వర్డ్స్కి మీనింగ్ తెలియకపోవచ్చు. ఓకే, మనం చదువుతుంటాం, జాగ్రఫీ చదువుతుంటాం, వాడు అక్కడ పాట్ హోల్ అని వస్తుంది రన్నింగ్ వాటర్ ల్యాండ్ ఫామ్ దగ్గర. పాట్ హోల్ అనే మీనింగ్ మీకు రాకపోవచ్చు. మీరు చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసుకొని రాసుకోండి ఎక్కడో. ఓకే, మన కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేము అది మీనింగ్ చెప్పలేకపోతే మీరు అడగండి, సార్ వాట్ ఈస్ పాట్ హోల్ అని. అర్థమవుతుందా? అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ మీడియంతో కంపేర్ చేస్తే ఒక 10% ఎక్సెస్ కష్టపడాలి. ఆ కష్టపడడం ఏంటి అంటే అది ఎన్సీఆర్టీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దేన్ని మనం ప్రిలిమ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న వొకాబులరీని మాత్రం నోట్ చేసుకుంటూనే ఉండాలి. మీకు జాగ్రఫీ విషయంలో ఎక్కడైనా అస్పష్టత ఉంది, ఈ పదం మాకు తెలియట్లేదు, ఇమీడియట్గా నోట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో నా తర్వాతను వచ్చి అడగండి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు జాగ్రఫీకి సంబంధించి ఒక 80% పదాలకు తెలుగు మీనింగ్స్ ఉన్నాయి, కానీ ఒక 10-20% పదాలకు తెలుగు మీనింగ్స్ లేవు. వాటిని మనం సృష్టించలేము కూడా. అర్థమవుతుందా? ఇంకేదో మనం ఫర్ ఎగ్జాంపుల్ మియాండర్ అని ఉంది, నది వంకరలో తిరుగుతుంది, దాన్ని మనం వంకరలు అనేస్తున్నాం. దాని నుంచి ఆక్స్బౌ లేక్ ఫామ్ అవుతుంది. ఆక్స్బౌ అంటే ఎద్దు మూపరపు సరస్సు అనేస్తున్నాం. అంటే మనం ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం, కానీ ఆక్స్బౌ లేక్కి వాడు రియల్గా పేరు ఉందా అకాడమీలో అంటే లేదు. మనమే దానికి ఏంటి సృష్టించుకోవాల్సి వస్తుంది.
అల్యూవియల్ ఫ్యాన్ అని ఫామ్ అవుతుంది, ఒండలి వీణలు అని పదాన్ని చేసాం. కొన్నిటికి జనరల్గా ఉన్నాయి. ఇప్పుడు డెల్టా ఉంది, తెలుగులో కూడా ఏమనాలి, తప్పదు, డెల్టా అనే అనాలి. అంటే మొత్తం 100% తెలుగులో ప్రజెంట్ చేయటం అనేది ఏ సబ్జెక్ట్కి అవ్వదు. దాంట్లో కీలక పదాల్లో ఒక 80-70% పదాలకు ట్రాన్స్లేషన్ ఉంది, అది మాత్రం నేర్చుకోవాలి. కొన్ని పదాలకు ట్రాన్స్లేషన్ లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో రాయటానికి అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ప్రిపరేషన్లో 2 ఇంపార్టెంట్ అండి. ఒకటి, మీ అంతటా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్ తెలుగు మీడియం అభ్యర్థులకు. రెండవది, ఏ రోజు క్లాసెస్ ఆ రోజు రివిజన్ చేస్తూ ఖచ్చితంగా దాని అసోసియేటెడ్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో, దాని అసోసియేటెడ్ డైనమిక్ పార్ట్ ఏదైతే ఉందో అది చూడాల్సిందే. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మినరల్స్ అనుకుందాం. మినరల్స్ అనే పాఠం చెప్తున్నాం, ఏదో వచ్చింది, ఖనిజాలు అవి ఇవి మాట్లాడుతున్నాం, యురేనియం అన్నాము, అదన్నాము, ఇదన్నాము. ఇదే టైంలో యూనియన్ బడ్జెట్లో గవర్నమెంట్ రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఏదైనా ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది, అది చదవాల్సిందే. అంటే బడ్జెట్ ఎకానమీ కోణం కాదు, బడ్జెట్లో అన్ని కోణాలు ఉన్నాయి. ఎస్ఎన్టీ కోణం ఉంది, బడ్జెట్లో జాగ్రఫీ కోణం ఉంది. అర్థమవుతుందా? అంటే నేను అనేది ఏంటంటే ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకోవాలి, క్లాసెస్ వినాలి. దానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైనమిక్ పార్ట్ అనేది ఎప్పుడు కంటిన్యూగా చదువుతూనే ఉండాలి. ఓకే, ఏం చదవాలి? ఒక 4-5 ఇయర్స్ పేపర్స్ చూడండి, 4-5 ఇయర్స్ పేపర్స్, లేదా కనీసం 3 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. అరే జాగ్రఫీ అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నది వేరు, వాడు అడుగుతున్నది వేరు, దానికోసం మనము ఏం వర్క్ చేయాలనేది కొంత తెలుస్తుంది. ఓకే, ఏదో డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు, అప్పటి నుంచి మనం తీసుకుందాం. అండ్ నేను ఇంకా మొత్తం జాగ్రఫీలో ఫిజికల్ కాంపోనెంట్ ఏంటి, ఎకనామికల్ కాంపోనెంట్ ఏంటి, సోషల్ కాంపోనెంట్ ఏంటి, ఇది ఇంకా బ్లా బ్లా బ్లా, అది అందరికి తెలిసిందే. ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏమొస్తుంది, వరల్డ్లో ఫిజికల్ జాగ్రఫీ అంటే జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, ఓకే, క్లైమటాలజీ, అలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఇండియాలో ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏంటి, ఫిజియోగ్రఫీ, ఫిజికల్ సెట్టింగ్, ఓకే, రివరైన్ సిస్టమ్, నదీ పరివాహక వ్యవస్థ, ఈ సాయిల్స్, క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఓకే, న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్, ఇట్లా వస్తాయి. ఎకనామికల్ జాగ్రఫీ అంటే మొత్తం ఒకటే, అగ్రికల్చర్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు, ట్రేడ్ వరకు, అగ్రికల్చరు, మినరల్స్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ వరల్డ్లో కానీ ఇండియాలో కానీ అవే. సోషల్ జాగ్రఫీ అంటే ఏంటి, రేసెస్, ట్రైబ్స్, లాంగ్వేజెస్, ఓకే, తర్వాత మనకు రిలీజియన్, ఓకే, ముఖ్యంగా ట్రైబల్ గ్రూప్స్, ఓకే, అండ్ ఫైనల్లీ సెన్సస్. అర్థమవుతుందా? ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అదంతా వెరీ కామన్, అది మీరు చూసుకున్న నేను చెప్పిన ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చూడండి, నిర్లక్ష్యం వద్దు. ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ని డెవలప్ చేసుకోవాలి. ఎన్సీఆర్టీస్ బేస్గా ఉండాలి, రన్నింగ్ నోట్స్ ఉండాలి, అండ్ కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేసుకుని ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ మీద మనం ఇంకో 10-20% ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే ర్యాంక్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియంకి మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంది అంటే మెయిన్స్. ఓకే, మెయిన్స్లో ఏమైనా కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఎందుకంటే ఎగ్జామినర్స్ ఉంటారు కదండి, మ్యాక్సిమం తెలుగు మీడియం వాళ్ళు ఉండే స్కోప్ ఉంది కాబట్టి. ఓకే, అక్కడ ఏమైనా కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఓకేనా, నేను ఇంకా ఎండ్ చేస్తున్నాను. నేను ఇంకా సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏం చేయలేదండి, అది ఫస్ట్ క్లాస్ నుంచే, ఫస్ట్లోనే మన క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ ఫస్ట్ డేనే సిలబస్ ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి, ఏ చాప్టర్ నుంచి ఏంటి అనేది చూపెడతాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? మీకు ఆల్రెడీ ఎక్కడ చూసా, ఆర్సెడ్లో చూసా కదా, రైట్. ఏమైంది మరి? ఎందుకు? బాగా చదివేవాళ్ళు కదా, ఎందుకు మరి డైవర్ట్ అయినారు? ఏదో చెప్తారు, ఎవరెవరు ఏదో చెప్తారు, అది వింటారా? ఈ టైంకి మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉండాలి. ఈయన ఆర్సెడ్లో నా స్టూడెంట్, ఇతను చాలా బాగా చదివేవాడు, ఫస్ట్ లైన్లో ఉండేవాళ్ళు కదా, చాలా బాగా చదివాడు, చాలా బాగా రాసుకునేవాళ్ళు. చూసారా ఏమైందంటే మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఒక ఏపీ గ్రూప్ 2 విషయంలో
గవర్నమెంట్ సీఎం తాలూకు వాయిస్ ఏదో వినబడింది, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంటే వీళ్ళంతా ఒక 3 days నెగ్లెక్ట్ చేశారు. అంటే ఎగ్జామ్ ముందు కూడా అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఏదైనా సరే లాస్ట్ 1 week చాలా చాలా ఇంపార్టెంట్. అది 24 గంటలు మనకు ఆ రోజుకి సరిపోదు. ఓకే, వీళ్ళకి నేను చెప్పేటప్పుడు కొంచెం సీరియస్గా ఉండేవాడిని. ఈ పిల్లలు ఈడేంటి ఇంత సీరియస్ చెప్తున్నాడు, ఆ ఫ్యాకల్టీ, ఆ హిస్టరీ ఫ్యాకల్టీ, ఆ సోషల్ ఏదో ఫ్యాకల్టీస్ జోక్స్ వేస్తున్నారు క్లాసెస్లో, ఈయన చాలా సీరియస్గా సైకోలాగా వెళ్ళిపోతున్నాడు అనుకునేవాళ్ళు వీళ్ళు కదా. మీరని కాదు, ఆ బ్యాచెస్లో 7 batches చెప్పాను. నేను చెప్పిన నోట్స్లోకి వెళ్ళి 26 బిట్లు వచ్చాయి. రాలేదా? జాగ్రఫీలో వచ్చాయి. మరి ఎందుకంటే ఆస్పిరెంట్లో ఆ సిన్సియారిటీ లేదు అక్కడ. వైజాగ్లో చూసా, వైజాగ్ సోకాల్డ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే జరిగిందో, ఒక బ్యాచ్లో 600-700 మంది ఉంటే, అంటే ఒక బ్యాచ్కి 700 మంది ఉంటే ఉన్న పోస్టులే 700-800 ఉంటాయి. ఒక బ్యాచ్కి తగ్గట్టు పోస్టులు ఉంటాయి కదా. మరి ఎంత చదవాలి? మేము క్లాసెస్ చెప్పాక మేము ఆర్కే బీచ్ వెళ్తే అక్కడ ఆ స్టూడెంట్సే. మీకు అర్థమైందా? ఏదో వాకింగ్కి వెళ్తుంటే వాకింగ్కి వెళ్ళడం కాదు, ఆ చుట్టుపక్కల ఆ స్టూడెంట్సే. అరే క్లాసెస్ రివిజన్ మీద కన్నా బయట తిరగడం మీద ఫోకస్ పెట్టారు. తెలియట్లేదు ఆస్పిరెంట్స్కి సిన్సియారిటీ ఏది, సీరియస్గా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు, ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది తెలియట్లేదు. మేము ప్రిపేర్ అయ్యే టైంలో మాకు ఇన్ని స్టడీ హాల్స్ ఇవన్నీ లేవు. రూమ్ ఎందుకు తీసుకున్నాం? చదవడానికే కదా. ఆ రూము, ఒక కుర్చీ, ఆ మడత కుర్చీ ఉంటుంది కదండి, ఫోల్డెడ్ చైర్, స్టడీ చైర్ అంటాం కదా, ఆ కుర్చీ తీసుకోవడం, రూము, ఒక సెల్ఫ్, అంతే, చదవడమే. ఓకే, అప్పుడు ఇవి కూడా లేవు కదా. 12లో ఎండ్ చేస్తాను నేను నా ప్రిపరేషన్. అప్పటికి ఇవి కూడా రాలే, ఏవి, ఈ మొబైల్స్ కూడా ఎక్కువగా లేవు, స్మార్ట్ మొబైల్స్. అలా పోతున్నాయి. బాధపడుతున్నా ఫస్ట్ టైం. ఇలాంటి వాళ్ళు రావాలి. ఇలాగే ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్, డైవర్ట్ అవ్వాలి. ఆ 4 days 5 days కూడా అది ఏదైనా అనవసరం. మాకు ఫిక్స్, ఎగ్జామ్ ఫిక్స్, February 27th ఏదో డేట్ అని నాకు తెలియదు, ఐడియా లేదు, మర్చిపోయాను. ఎగ్జామ్ ఫిక్స్, నేను దాన్ని ఫిక్స్ అయి చదువుతాను ఫిక్స్ అయ్యారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగా చదివిన వాళ్ళు లాస్ట్ 3-4 daysలో డైవర్ట్ అయిపోయారు. మైండ్ పాపం వాళ్ళది డిస్టర్బ్ అయింది ఇతనిలానే. ఓకే, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ చదవాల్సి వస్తుంది. సరే అండి, మీకు జాగ్రఫీ పరంగా దాని లింక్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని పరంగా నేను ఉంటా. మొత్తం కంప్లీట్ ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో, మీరు 27 ప్రిలిమ్స్ రాసేంత వరకు, ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేస్తే తర్వాత మెయిన్స్ రాసేంత వరకు, మెయిన్స్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ వరకు కూడా అభ్యాస్ టీం తరపున నేను నా సపోర్ట్ చేస్తుంటా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.